అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే స్టాక్ అనమాట. సో మన డేటా స్ట్రక్చర్ సిరీస్లో నెక్స్ట్ వీడియో విచ్ స్టాక్. అండ్ ఇవాళ మనం స్టాక్ అంటే ఏంటి, ఓకే, అండ్ దెన్ స్టాక్ యొక్క అప్లికేషన్స్. సో ఎక్కడెక్కడ స్టాక్ని వాడతాం అనేది డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు ఈ స్టాక్ ఏదైతే ఉందో దాన్ని మనం అరేస్ వాడుకుని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది కూడా తెలుసుకుందాం. ఓకే, సో ముందుగా మీరు మన ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్, కమెంట్ అయితే చేసేయండి. ఓకే, సో ముందుగా స్టాక్ అంటే ఏంటి? ఒక డేటా స్ట్రక్చర్, అది మనకు తెలిసిందే. సో బేసిక్గా మీరు చాలాసార్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఈ సీడీ స్టాండ్ ఉంటుంది కదా, సీడీ స్టాండ్ చూస్తుంటే ఈ విధంగా సీడీ స్టాండ్ ఉంటుంది. అండ్ మనం ఏం చేస్తామంటే సీడీస్ని దీని మీద ఇలా పెడతా ఉంటాం. సో ఒక సీడీ ఉంటుంది, నాకు కింద కంటే పెడతాం, దాని మీద మళ్ళీ ఇంకొక సీడీ పెడతాం, అది కింద కంటే వెళ్తుంది, దాని మీద ఇంకొక సీడీ కింద. సో ఇట్ విల్ బి లైక్ ఈ విధంగా ఒక మనకి హోల్డర్ ఉంటుంది. సో ఒక సీడీ, దాని మీద ఇంకొక సీడీ, దాని మీద ఇంకొక సీడీ, దాని మీద ఇంకొక సీడీ. సో ఈ సీడీస్ని మనం ఏదైతే స్టోర్ చేసుకుంటున్నామో ఇదే ఫార్మాట్లో డేటాని స్టోర్ చేసుకోవడం ఏదైతే ఉంటుందో దానికోసం మనం వాడే డేటా స్ట్రక్చర్ అనేది స్టాక్ అనమాట. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పన్నా అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మేబీ యూ కెన్ ఒక ఏదైనా కాఫీ షాప్ ఆర్ ఎనీ రెస్టారెంట్ వెళ్ళండి. ఆ రెస్టారెంట్లో చాలాసార్లు మనం ఏదైనా ఒక పిన్ ఉంటుంది, ఆ పిన్కి ఒక బేస్ ఉంటుంది. ఏవైతే బిల్స్ ఉంటాయో ఆ బిల్స్ని దీంట్లో గుచ్చుతారు. సో ఇక్కడ ఒక బిల్ ఉంటుంది, దాని మీద మళ్ళీ ఇంకొక బిల్లు గుచ్చి ఇంకొక బిల్లు, ఇంకొక బిల్లు, సో ఈ విధంగా బిల్స్ కూర్చుతారు కదా. సో ఇది కూడా ఒక స్టాక్ యొక్క ఎగ్జాంపులే. ఓకే, సో స్టాక్ ఏ ప్రిన్సిపల్ మీద బేసిక్గా రన్ అవుతుంది అంటే, సో ప్రిన్సిపల్ అంటే ఏంటన్నా దేని గురించి మాట్లాడుతున్నాం అంటే చెప్తాను. సో బేసిక్గా ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే తెలుసుకోండి. ప్రిన్సిపల్ ఏంటి అంటే ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్, ఇది ప్రిన్సిపల్ అనమాట. ఈ ప్రిన్సిపల్ మీద రన్ అయ్యే డేటా స్ట్రక్చర్ అనేది దీన్ని యాక్చువల్గా FILO కూడా అంటారు. ఓకే, దీని మీద రన్ అయ్యే డేటా స్ట్రక్చర్ అనేది మన స్టాక్. ఎందుకు అంటే లెట్స్ టేక్ ద సేమ్ సీడీ ఎగ్జాంపుల్. ఓకే, ఈ విధంగా ఒక మనకి హోల్డర్ ఉంది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సీడీ అనేది పెట్టాం పైనుంచి. ఓకే, ఫస్ట్ సీడీ పెట్టిన వెంటనే సీడీ అనేది ఇక్కడ ప్లేస్ అయిపోతుంది. ఇది ఒక సీడీ నెంబర్ 1. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇంకొక సీడీ పెట్టాం, సీడీ నెంబర్ 2, ఇంకొక సీడీ పెట్టాం, సీడీ నెంబర్ 3. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనం ఒకవేళ సీడీస్ని బయటకు తీయాలంటే ఫస్ట్ దేన్ని తీయాలి? థర్డ్ని తీయాలి. థర్డ్ని తీసాక కదా మీరు సెకండ్ తీయగలరు. సో థర్డ్ తీసాక సెకండ్ తీయగలరు, సెకండ్ తీసాక మాత్రమే ఫస్ట్ని తీయగలరు. అంటే ఏ డేటా అయితే, ఓకే మనం సీడీస్ని ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి డేటా అనుకుందాం. ఓకే, ఏ డేటానైతే ఆర్ ఏ ఆబ్జెక్ట్ని అయితే ఆ స్ట్రక్చర్లో స్టోర్ చేస్తున్నారో దాన్ని ఫస్ట్ ఇన్సర్ట్ చేశారో ఆ యొక్క స్ట్రక్చర్లో దాన్ని మనం లాస్ట్ తీయాలి. లాస్టే తీయగలం అంతే కదా. ఆబ్వియస్లీ ఈ ఫస్ట్ సీడీ ఏదైతే ఉందో ఇన్సర్ట్ చేసామో అది మనం కావాలనుకున్న ఫస్ట్ తీయలేం, మిగతా అవన్నీ సీడీస్ తీసాకనే దీన్ని తీయగలం. సో ఫస్ట్ ఇన్ ఏదైతే ఫస్ట్ లోపలికి వెళ్ళిందో అదే లాస్ట్ అవుట్, అదే లాస్ట్ బయటకు వస్తుంది. అదేవిధంగా దీన్ని మీరు లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కూడా అనొచ్చు. ఓకే, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, LIFO. సో ఏదైతే లాస్ట్ లోపలికి వెళ్ళిందో థర్డ్ది అదే కదా ఫస్ట్ బయటకు వస్తుంది. ఒకవేళ మనం 1 బయటకు తీయాలనుకున్నా ఫస్ట్ ఈ 3 తీసి 2 తీసి ఎప్పుడైతే ఈ 2 ఫ్రీ ఉంటుందో, లైక్ దీనిపైన ఏది ఉండవో అప్పుడు మనం 1 తీయగలం. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ఈ విధమైన స్ట్రక్చర్ మనకి ఎప్పుడైతే కావాలో, ఓకే, సో మనం రెస్ట్రిక్ట్ చేయగలగాలి. ఏమని? ఏదైతే ఫస్ట్ ఇన్సర్ట్ అయిందో అది మనం దాని తర్వాత ఒకవేళ ఏమైనా ఇన్సర్ట్ అవుతే అవన్నీ తీసాకనే దీన్ని తీయగలగాలి ఆ యొక్క స్ట్రక్చర్ నుంచి. తీయడం అంటే ఏంటన్నా, ఇప్పుడు డేటా స్ట్రక్చర్ తీయడం లైక్ నాకు అర్థం కాలేదు అంటే, ఓకే ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అర్రే ఉంది, నార్మల్ అర్రే. ఓకే, ఇప్పుడు లెట్స్ టేక్ దిస్ 1 2 5 7 3 4 8 ఉంది. ఇప్పుడు మీకు కావాలంటే ఒకవేళ మీకు 4 అనేది ఒకవేళ దీని పొజిషన్ 0 1 2 3 4 5 6 కదా, 5th పొజిషన్లో ఉందని మీకు తెలిస్తే దీని పేరు ఒకవేళ ARR అయితే మీరు ARR ఆఫ్ 5తో దీన్ని యాక్సెస్ చేయొచ్చు కదా. కానీ మనకేం కావాలంటే ఇప్పుడు ఫస్ట్ ఇన్సర్ట్ చేయబడింది 1. సో మనం ARR ఆఫ్ 0 అని పెడితే మనకి 1 వచ్చేస్తుంది బయటికి.
బయట రావాలంటే వీ కెన్ యాక్సెస్ ఇట్ కదా బేసిక్గా. సో మనం ఆ విధంగా యాక్సెస్ చేయకూడదు. ఓకే, చేయగలగకూడదు యాక్చువల్గా. దట్ ఇస్ ద బేసిక్ థింగ్. చేయకూడదు అంటే అది మన ఇంప్లిమెంటేషన్ బట్టి ఉంటుంది, చేయగలగకూడదు. ఓకే, సో మనకి ఫస్ట్ ఏ అనేది బయటికి రావాలి. సో ఫస్ట్ 8నే మనం చూడగలగాలి. సో ఫస్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ 6నే మనం చూడగలగాలి, ఆ తర్వాతే 5ని చూడగలగాలి, ఆ తర్వాత 4, ఆ విధంగా ఇది లాస్ట్లోనే చూడగలగాలి. ఓకే, అటువంటి ఇంప్లిమెంటేషన్ని మనం స్టాక్ అంటాం. దాన్ని మనం మామూలు అరేస్ వాడే ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎలాగానే నేను మీకు చెప్తాను చూడండి. సో మనం విడిగా అరేస్ని ఈ విధంగా రాస్తాం కదా. ఓకే, ఈ విధంగా రాసి కూడా నేను మీకు స్టాక్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బట్ నేను ఫర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అరేస్ని ఈ విధంగా రాస్తా. మీకు దీనివల్ల ఏంటంటే క్లారిటీ అర్థమవుతుంది. లైక్ నా సిడి ఎగ్జాంపుల్ను మీరు దీనికి కోరిలేట్ చేసుకోగలుగుతారు, అందుకని ఈ విధంగా చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇది ఒక అరే. ఓకే, ఈ అరేని మనం ఇప్పుడు స్టాక్లో ఇంప్లిమెంట్ చేయాలి. అందుకోసం ఏం చేద్దామంటే ఒక టాప్ అనే వేరియబుల్ని పెట్టుకుందాం. ఓకే, సో ఇది ఇండెక్స్ 0. సో ఇలా ఇక్కడ 0 1 2 3 4 5 కదా. అదేవిధంగా ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. సో దీన్ని ఈ విధంగా రాసుకున్నాం. ఓకే, ఇది ఒక అర్రే, పేరు ఏఆర్ఆర్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని స్టాక్లో ఇంప్లిమెంట్ చేయాలంటే ఏంటంటే మనకి ఒక వేరియబుల్ కావాలి, దాని పేరు మనం టాప్ అని పెట్టుకుందాం. ఈ టాప్ అనేది -1 ఇండెక్స్కి పాయింట్ చేయాలి ఇనీషియల్గా. అన్న -1 ఇండెక్స్ ఉండదు కదా అన్న, లైక్ ఇన్ జనరల్ ఆర్ ఇన్ ఎగ్జిస్టెన్స్ -1 అనేది ఉండదు కదా అంటే ఉండదు కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకటి చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రస్తుతానికి ఈ అర్రేని మనం స్టాక్ అని ఫిల్ చేసుకుందాం. ఓకే, మనం ఇంకా దీన్ని స్టాక్లో ఇంప్లిమెంట్ చేయాలి బట్ చేసేసాం అనుకుందాం, దీని పేరు స్టాక్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ స్టాక్లోకి మనం ఏమైనా ఇన్సర్ట్ చేసామో ప్రస్తుతానికి డేటా ఏమైనా ఉందా, ఏమీ లేదు. సో మనం డేటా అనుకోవద్దు, సిడీస్ అనుకుందాం. ఓకే, సో మేబీ ఇంట్ అనేది ఎలాగైతే ఒక డేటా టైపు, అదేవిధంగా సిడి అనేది ఒక డేటా టైప్ అనుకుందాం. ఉండదు, లెట్స్ థింక్. సో ప్రస్తుతానికి నేను సిడీస్ ఏమైనా ఉన్నాయా? నో. లెట్స్ ఇన్సర్ట్ 1 సిడి. ఓకే, సో ఒక సిడి ఇన్సర్ట్ చేయాలంటే ఎక్కడ చేయాలి? ఇక్కడ చేయాలి కదా, ఈ పొజిషన్లో. సో ఇలా కదా, ఇలా ఒక సిడి, ఇలా ఒక సిడి, ఇలా ఒక సిడి, అలా పైనుంచి పెడతాం. సో ఇక్కడ ఒక సిడి ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సిడికి వాల్యూస్ ఉంటాయి అనుకుందాం. లెట్ ద వాల్యూ బి 1. ఓకే, సో మనం ఏం చేయాలంటే బేసిక్గా టాప్ ఏదైతే ఉందో ఆ టాప్ని టాప్ ఈక్వల్ టు టాప్ ప్లస్ 1 అంటే టాప్ని ఫస్ట్ ఇంక్రిమెంట్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, టాప్ అనేది 0కి పాయింట్ చేస్తుంది. అప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ టాప్ ఈక్వల్ టు ఏదైతే వాల్యూ కావాలో ఆ వాల్యూ. ఇక్కడ మనం వాల్యూ 1 అనుకున్నాం కాబట్టి 1. ఓకే, ఇంకొక వాల్యూ ఇన్సర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దాని ఇంకొక సిడి, దాని వాల్యూ 3 అనుకుందాం. ఓకే, సో మళ్ళీ ఏం చేస్తారు, టాప్ ఈక్వల్ టాప్ ప్లస్ 1. సో 0 ఉన్నది 1కి వెళ్తుంది. ఏఆర్ఆర్ ఆఫ్ టాప్ అంటే ఏఆర్ఆర్ ఆఫ్ 1, దట్ విల్ బి వాల్యూ విచ్ ఇస్ 3. సో ఇక్కడ 3 వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. సో మనం ఎప్పుడు కూడా ఒక దాన్ని ఏదైతే ఇన్సర్ట్ చేసామో దాని కింద ఇన్సర్ట్ చేయలేము, ఎందుకంటే మనం ముందే టాప్ని ఇంక్రిమెంట్ చేసే కానీ వాల్యూ ఇన్సర్ట్ చేస్తున్నాం కదా. సో ఆబ్వియస్లీ ఎప్పుడు కూడా ఒక ఇన్సర్ట్ చేసిన దాని కింద ఇన్సర్ట్ చేయలేం, దాని మీద కూడా ఇన్సర్ట్ చేయలేం. వీ కెనాట్ modify the existing value nor can insert below it or like something ahead of it కదా. సో ఈ విధంగా మనం చేస్తున్నాం. సో ఇన్సర్షన్ అనేది మనకు పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వాల్యూ తీసుకుందాం. లెట్స్ టెల్ వాల్యూ ఈజ్ 5, ఇంకొక సిడి, దాని వాల్యూ 5. సో టాప్ ఈక్వల్ టాప్ ప్లస్ 1 2ని పాయింట్ చేస్తుంది. ఏఆర్ఆర్ ఆఫ్ 2 ఈక్వల్ టు 5 అంటే ఇక్కడ 5 వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు పని చేస్తుంది, బాగానే ఉంది. బట్ బయటకు తీయడం కూడా ఒక ఇంపార్టెంట్ స్టెప్పే కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను కదా. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 1 వాల్యూ వరకు కావాలి, మనకి 1 కావాలి. సో మనం ఇందాక ఏం చెప్పాము, మనం 1 తీసుకోగలగకూడదు. అండ్ ఆబ్వియస్లీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం తీసుకోలేము, ఎందుకంటే మనకి ఉన్న వేరియబుల్ ఈ యొక్క ఇంప్లిమెంటేషన్లో ఒకే ఒకటి విచ్ ఇస్ టాప్. సో టాప్ అనే వేరియబుల్ వాడే మనం దేన్నైనా యాక్సెస్ చేయాలి. ఆ రిస్ట్రిక్షన్ మనం పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు నేను ఏఆర్ఆర్ ఆఫ్ 0 కాల్ చేస్తానన్నా అంటే చేయకూడదు. మన మీద మనం పెట్టుకోవాల్సిన రిస్ట్రిక్షన్ ఏంటి, అర్రేని స్టాక్గా ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు అంటే కేవలం టాప్ అనే వేరియబుల్ని మాత్రమే వాడి మన డేటా అనేది మనం యాక్సెస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఒక వాల్యూని బయట చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఓకే సింపుల్గా
మీకు ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటుంది. ఏం చేస్తామంటే ఫస్ట్ టెంప్ అనే ఒక వేరియబుల్లో ఏదైతే ఏఆర్ఆర్ ఆఫ్ టాప్ ఉందో ఓకే, ఆ ఏఆర్ఆర్ ఆఫ్ టాప్ అనేది టెంప్లో స్టోర్ చేసుకుంటాం. ఈ టెంప్ ఏదైతే ఉందో అదే మనకు కావాల్సిన వాల్యూ. సో ఓకే, ఇప్పుడు మనకి కావాల్సిన వాల్యూ వచ్చేసింది. దాన్ని దీంట్లోంచి పీకేయాలి కదా. ఇప్పుడు 5 ఇప్పుడు ఇది చేసిన వెంటనే ఏమవుతుంది, ప్రస్తుతానికి టాప్ 2లో ఉంది ఓకే, ఏఆర్ ఆఫ్ 2 అనేది 5. సో టెంప్లోకి 5 వచ్చేసింది. బట్ స్టిల్ టాప్ పాయింట్స్ టు 2నే పాయింట్ చేస్తుంది టాప్. సో నెక్స్ట్ టైం ఏమవుద్ది, ఏమైనా ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఏమవుద్ది, టాప్ ఈక్వల్ టాప్ ప్లస్ 1 అవుద్ది. అది 3కి వెళ్ళిపోద్ది. 3లో మళ్ళీ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 7 అనుకుందాం, 7కి ఇన్సర్ట్ అయిపోద్ది. సో మనకి 5 అనేది పోలేదు అక్కడి నుంచి. మనం అక్కడి నుంచి డేటా తీసుకున్నాం, బట్ డేటా అనేది అక్కడి నుంచి పోలేదు. సో మనం ఏం చేయగలమంటే సింపుల్గా ఇది చేశాక టాప్ ఈక్వల్ టు టాప్ మైనస్ 1 అని రాయాలి. సో అన్న దీనివల్ల 5 అనే వాల్యూ పోయిందా అంటే 5 అనే వాల్యూ మెమరీ నుంచి పోలేదు. ఐ యాక్సెప్ట్ యువర్ పాయింట్. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఇందాక 2 దగ్గర ఉందనుకున్నాం కదా. సో 2 దగ్గర ఉన్న కాస్త పాయింటర్ ఏదైతే ఉందో మన టాప్, సో మనం పాయింటర్ అని పిలుస్తున్నాం అన్న, అది ఇంటిజర్ వేరియబుల్ కదా అంటే అది ఇంటిజర్ వేరియబులే, నేను పిలవడానికి దాన్ని పాయింటర్ అని పిలుస్తున్నాను. దట్స్ నాట్ ఎ పాయింటర్ వేరియబుల్, నేను దాన్ని పాయింటర్, సో అది పాయింట్ చేస్తుంది కాబట్టి ఒక వేరియబుల్ని అది పిలుస్తున్నాను. దట్స్ నాట్ ఎ పాయింటర్, నార్మల్ ఇంటిజర్ వేరియబులే. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ ఇంటిజర్ పాయింటర్, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ఓకే, ఇక్కడ మనం ఇంప్లిమెంటేషన్లో చూస్తుంది ఎలా దీన్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పి కోడ్ మీకు సెపరేట్ చెప్తాను. ఓకే, సో 2 దగ్గర ఇందాక ఉంది. సో వాల్యూ 5 10లోకి వచ్చేసింది. ఆ తర్వాత ఏమవుద్ది, టాప్ ఈక్వల్ టాప్ మైనస్ 1. సో టాప్ అనేది ఏమవుద్ది 1కి వచ్చేస్తుంది మళ్ళీ. సో నాట్ 3 నాట్ 2 మళ్ళీ 1కి వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఏమవుతుంది, టాప్ ఈక్వల్ టాప్ ప్లస్ 1 ఆబ్వియస్లీ. సో ఇక్కడికి వెళ్ళిపోద్ది మళ్ళీ 2కి, ఏఆర్ ఆఫ్ టాప్ ఈక్వల్ వాల్యూ. సో ఇది రిప్లేస్ అయిపోద్ది నెక్స్ట్ టైం ఎప్పుడైతే మనకు కావాలో ఇంకొకటి ఇన్సర్ట్ చేయడానికి. అప్పుడు 7 ఇక్కడ ఇన్సర్ట్ అవ్వదు, ఇక్కడే ఇన్సర్ట్ అవుద్ది. 5 అనేది 7తో రిప్లేస్ అయిపోద్ది. సో మనం ఎలా అయితే పనిచేయాలనుకున్నాం స్టాక్, ఆ విధంగా పనిచేసేస్తుంది. సో దిస్ ఈజ్ హౌ వీ విల్ ఇంప్లిమెంట్ స్టాక్. కోడ్ చెప్తాను, కంగారు పడకండి. అండ్ అప్లికేషన్స్ చెప్తా అన్నావు కదా అంటే ఓకే, ఐల్ టెల్ యూ దట్. బేసిక్గా మనకి దీంట్లో మేజర్ అప్లికేషన్స్ ఏంటి అంటే రికర్షన్కి వాడుతాం దీన్ని. ఓకే, ఎలాగా అనేది ఒకవేళ మీకు కావాలి ఆర్ మీ కాలేజ్లో ఇవి కూడా మేబీ చెప్తున్నారు అనుకుంటే కామెంట్ చేసి చెప్పండి నాకు ఖచ్చితంగా. ఎందుకంటే నేను మీ కాలేజ్లో ఇవి చెప్తున్నారా అనిపిస్తే నేను వీడియోస్ దాని మీద కూడా చేస్తాను. ఓకే, సో రికర్షన్గా వాడతాం. ఇన్ఫిక్స్ నుండి పోస్ట్ ఫిక్స్కి వాడతాం. సో ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్, ప్రీఫిక్స్ ఇవి కూడా మీకు చెప్తున్నారు మీ కాలేజ్లో అనిపిస్తే ఓకే నాకు చెప్పండి ఖచ్చితంగా. నేను ఇన్ఫిక్స్ అంటే ఏంటి, ప్రీఫిక్స్ అంటే ఏంటి, పోస్ట్ ఫిక్స్ అంటే ఏంటి, ఒకదాని నుంచి ఇంకో దానికి ఎలా కన్వర్ట్ చేస్తాం వితౌట్ కోడ్, నార్మల్గా మన హ్యూమన్ ఇంటెలెక్చువల్తో ఓకే అనేది కూడా చెప్తాను. నెక్స్ట్ దీన్ని మనం పార్సింగ్కి వాడతాం, ఎక్కడ కంపైలర్స్లో. ఓకే, తర్వాత చాలా చోట్ల వాడతాం బ్రౌజింగ్. మనం ఎప్పుడైతే ఈ బ్రౌజర్స్లో ఈ బ్యాక్ సింబల్స్ ఉంటాయి కదా, దీన్ని వాడేది లైక్ ఇది మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే యూజింగ్ స్టాకే. సో వీటన్నిటిలో దీన్ని వాడుతాం ఈసారి అప్లికేషన్. సో చాలా ఫాస్ట్గా నేను మీకు కోడ్ రాసి చూస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను మీకు ఇప్పటివరకు చెప్పలేదు ఏంటి అంటే పాయింట్, మనకి స్టాక్లో ఇన్సర్షన్ అని చెప్తున్నాను కదా నేను ఇందాక నుంచి, అదేవిధంగా డెలిషన్ అంటున్నాను కదా అదే. సో కింద పాయింట్స్ కింద తెచ్చేస్తాం. సో దానివల్ల నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తామో అది రిప్లేస్ అయిపోద్ది. సో దాన్ని డెలిషన్ అంటున్నాం కదా. వీటికి స్టాక్లో సెపరేట్ పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఏంటంటే ఇన్సర్షన్కి పుష్, డెలిషన్కి పాప్. సో దీస్ ఆర్ ద 2 నేమ్స్. ఓకే, పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీకు మేబీ ఎగ్జామ్స్లో కూడా వాటిని ఇన్సర్షన్, డెలిషన్ అంటారు, పాప్, పుష్ అని అంటారు. సో అది పేర్లుగా మనం ఫంక్షన్గా రాసుకుందాం. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఒక ఇంట్ ఏఆర్ లైక్ అరే ఉంది, దాని పేరు మనం అరే అని పెట్టడం ఎందుకు, స్టాక్ అనే పెడదాం. ఇంట్ స్టాక్. ఓకే, దాని సైజ్ ఎంత ఉంటే అంత. తర్వాత ఇంకొక వేరియబుల్ ఇంట్ టాప్, దాని వాల్యూ -1 చెప్పాం కదా ఎందుకు. నెక్స్ట్ ఫస్ట్ మనం లైక్ పాప్కి ఫంక్షన్ రాసుకుందాం. ఓకే, ఇంట్ ఎందుకు రిటర్న్ చేస్తుందంటే మనం చెప్పాం కదా ఒక వాల్యూ రిటర్న్ చేయాలని చెప్పి. ఓకే, సో అందుకని చెప్పి సో ఇంట్ టెంప్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ టాప్ ఈక్వల్ టు టాప్ -1. ఓకే, రిటర్న్ టాప్ టెంప్.
మీరు ఈ 2 లైన్స్ బదులు ఇక్కడే లైక్ ఏఆర్ ఆఫ్ టాప్ మైనస్ మైనస్ అని రాయొచ్చు. సో ఇది పోస్ట్ డిక్రిమెంట్ కాబట్టి ఫస్ట్ ఇది వాల్యూ వచ్చేస్తుంది, తర్వాత డిక్రిమెంట్ అవుతుంది. సో ఇట్ విల్ వర్క్ ద సేమ్. కావాలంటే మీరు డైరెక్ట్గా ఈ 2 లైన్ బదులు ఒకే లైన్లో ఇండిట్ ఎంబీ ఈక్వల్ ఏఆర్ ఆఫ్ టాప్ మైనస్ 1 లైక్ టాప్ మైనస్ మైనస్ అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ వాయిడ్ పుష్. ఓకే, వాయిడ్ పుష్ ఏం చేస్తుంది? సో సీన్ ఒక వాల్యూ తీసుకుందాం ఫస్ట్, ఇంట్ వాల్యూ. ఓకే, తర్వాత ఏం చేస్తామంటే టాప్ ఈక్వల్ టు టాప్ ప్లస్ 1. తర్వాత మన పేరు ఎర్రర్ కాదు కదా, దిస్ ఇస్ స్టాక్. స్టాక్ ఆఫ్ టాప్ ఈక్వల్ టు వాల్యూ. ఓకే, సో ఈ విధంగా మనం రాయొచ్చు. యా, సో ఈ విధంగా మనం స్టాక్ని ఏఆర్ఆర్ అరేని వాడి ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం యాక్చువల్గా నార్మల్గా మీరు మీ బుక్స్లో చూస్తే ఇక్కడ పుష్ అండ్ పాప్ రెంట్లో కూడా ఈ యొక్క కోడ్కి ముందు మనకి ఒక స్మాల్ కోడ్ ఉంటుంది. ఆ స్మాల్ కోడ్ దేనికి అంటే ఓవర్ఫ్లో అండ్ అండర్ఫ్లో చెకింగ్ అనమాట. సో ఓవర్ఫ్లో ఏంటి, అండర్ఫ్లో ఏంటి అంటే మనకి అరే అనేది ఫిక్స్ సైజ్ కదా, మనం ఇప్పుడు ఒక సైజ్తో క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అది 4 1 2 3 4 డేటా మీరు పెట్టచ్చు. సో నేను పుష్ని 4 టైమ్స్ కాల్ చేశాను విత్ వాల్యూ 1 2 3 4. నెక్స్ట్ టైం 5తో మళ్ళీ కాల్ చేస్తున్నాను. మనకి ఇంకా సైజ్ సరిపోదు కదా, దట్ ఈస్ కాల్డ్ ఓవర్ఫ్లో. సో అటువంటి సమయంలో మనకి ఎర్రర్ త్రో చేయాలి. ఆ కోడ్ ఇక్కడ ఉంటుంది, దట్స్ నాట్ అన్ ఇష్యూ, చాలా సింపుల్ కోడ్. ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు సైజ్, అప్పుడు మనం యాక్చువల్గా ఏం చేయొచ్చు అంటే వీ కెన్ త్రో అన్ ఎర్రర్. అదేవిధంగా అండర్ఫ్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాప్ చేస్తున్నారు, దీన్ని పీకిస్తారు, ఇంకా పీకడానికి ఏం లేవు, బట్ స్టిల్ యూ ఆర్ ట్రైంగ్ టు పాప్, అప్పుడు దాన్ని అండర్ఫ్లో అంటారు. మళ్ళీ దానికి కూడా మీరు ఏం చేయొచ్చు అంటే ఇఫ్ మన టాప్ ఈక్వల్ టు 0 అయితే మీరు మళ్ళీ ఎర్రర్ త్రో చేయొచ్చు. అది ఒక సింపుల్ కండిషన్ ఉంటుంది, యూ కెన్ రైట్ దట్స్ నాట్ అన్ ఇష్యూ. బట్ ఇన్ జనరల్ ఓవర్ఫ్లో అండర్ఫ్లో కండిషన్స్ కూడా చెక్ చేస్తారు బిఫోర్ ఇన్సర్టింగ్ ఆర్ డిలీటింగ్ ఆర్ పుషింగ్ అండ్ పాపింగ్. సో గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మన స్టాక్ అనమాట. సో కంప్లీట్ డీటెయిల్గా స్టాక్ గురించి నేను మీకు డిస్కస్ చేసి చెప్పాను. మీకు ఇది హెల్ప్ఫుల్గా అయింది అనుకుంటున్నాను. సో హెల్ప్ఫుల్గా అయ్యి ఉంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేయండి, అండ్ కొత్తది సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఐ కెన్ టెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.